హే హాయ్ బడేస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇది నేను ఫస్ట్ టైం ఇంకా బ్లాగింగ్ చేయడం, వాయిస్ ఓవర్ కూడా ఇవ్వడం మాకు కొత్తగా ఉండొచ్చు. మా ముందు అలవాటు అవుతుంది. ఓకే, మేము వాయనాడికి వెళ్ళాము. యాక్చువల్గా మార్నింగ్ స్టార్ట్ అయ్యాము 8:30కి. మేమంతా ఒక కార్ తీసుకొని కార్లో 5 మెంబర్స్ మా ఫ్రెండ్స్తో వెళ్ళాను. ఇక్కడంతా నా ఫ్రెండ్స్ వీళ్ళంతాను. కానీ ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే ఓన్లీ నేను ఒక్కనే డ్రైవ్ చేయాలి ఈ ట్రిప్ అంతా. నాకు ఎవరు సపోర్ట్ లేవరు. ఇంకా ఇదంతా మేము వెళ్ళే రూట్లో వ్యూ అనమాట. ఈ వ్యూ మాత్రం నాకు సూపర్ అనిపించింది. వెళ్ళే కొద్దిగా చూడాలనిపిస్తాను అసలు ఆ చెట్లు కానీ ఎక్కడ కానీ మిడిల్లో మాకు చాలా డియర్స్ కనపడాయి. కానీ నేను ఆ టైంలో వీడియో తీయలేకపోయాను. ఈ కేరళ ఎలా ఉంటుందంటే ఆ ప్లేస్ చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. అలా ఉంటుంది ఆ క్లైమేట్ కానీ, అక్కడ పక్కన ఉన్న ట్రీస్ కానీ, వాళ్ళ ఉన్న కల్చర్ కానీ అంతా. ఆ తర్వాత ఇంక ఫుల్ అలసిపోయా డ్రైవింగ్ చేసి మధ్యలో ఒక జ్యూస్ తీసుకున్నాం లైట్గా. ఇంకా లంచ్ చేసేసాం యాజ్ యూజువల్ టైంకి. గుర్తురావడం లేదు. దీనికైతే వెళ్ళాము, బట్ ట్రై చేసాం. బట్ వర్త్ అయితే కాదనిపించింది. వాళ్ళ ఒక బోటు 300 పెట్టారు. కానీ పర్లేదు, ఎంజాయ్ చేయొచ్చు. లైఫ్లో వన్ టైం ఎక్స్పీరియన్స్ ఏదైనా కానీ ఎంజాయ్ చేయాలి. అమౌంట్ ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. లైఫ్ ఉన్నప్పుడు, టైం ఉన్నప్పుడే లైఫ్ ఎంజాయ్ చేయాలి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాను ఈ బోటింగ్లో మాత్రం. నేను ఒక్కరినే కూర్చొని నేనే సెల్ఫీ వీడియో చేసుకుంటూ నాకు చాలా నచ్చింది. నాకు ఇలా తిరగడం అంటే చాలా ఇష్టం ఫస్ట్. ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంకా ఫుల్ ఆగలేస్తా. అంటే నెక్స్ట్ డే ఇది సెకండ్ డేలో మేము నెక్స్ట్ మేము మళ్ళీ 900 క్యాండీకి వెళ్ళాం. ఈ ప్లేస్ వచ్చేసి 900 క్యాండీ కేరళలోనే, అక్కడే ఉంటుంది వాయనాడ్లో. ఇది వచ్చేసి రోడ్ ట్రిప్ అనమాట. యాక్చువల్గా ఇది కిందనే మన కారు స్టాప్ చేసేసి అక్కడ నుంచి వీళ్ళు కమాండర్స్ ద్వారా వీళ్ళు మన పైకి తీసుకెళ్తారు. ఇక్కడ ఒక్కొక్క కమాండర్ 1200 రూపీస్ అనమాట. వాళ్ళు 1 అవర్ టైం ఇస్తారు. అంతలోపల మనం పైకి వెళ్ళేసి అక్కడ ఉన్న యాక్టివిటీస్, మేబీ జిప్ లైన్ కానీ, వ్యూ పాయింట్, గ్లాస్ బ్రిడ్జ్ కానీ, ఇంకేమేమి ఉన్నా కానీ అక్కడ విత్-ఇన్ 1 అవర్లో కంప్లీట్ చేసుకొని వచ్చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మేము తీసుకున్న కమాండర్ అతను డ్రైవర్ అనమాట. దీనికి గేర్లు ఉంటాయి సపరేట్గా. అందువల్ల మంచి ఫ్రీగా పైకి ఎక్కుతాయి అనమాట. మనం అయితే అస్సలు వెళ్ళలో కూడా అసలుకి సపోర్ట్ కూడా చేయలేవు. ఆ కార్స్ కూడా ఇవి కమాండర్స్ మాత్రమే సపోర్ట్ చేయగలవు. ఇట్లా వెళ్తూ కొద్దీ రోడ్ అయితే చాలా ఘోరంగా ఉంది. మిడిల్లో మాత్రం ఇక్కడ కొద్దిగా బాగా అనిపించింది. ఆ తర్వాత ఇంకంతా నార్మల్గానే అసలుకి చాలా కడపంతా తిప్పేస్తుంది. ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్